విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని మేము అడ్డగిస్తాం. అవసరం అవుతే ఆంధ్ర రాష్ట్రమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరూ కలిసి మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం, మా ఓటేయండి అని అడిగారు. ప్రజలు కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. పల్లా శ్రీనివాసరావు గారికి 90,000 మెజారిటీ, ఎంపీ గారికి 5 లక్షల మెజారిటీతో గెలిపించారు. అయిపోయింది, గెలిచిన తర్వాత మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుతున్నాం, ఇదిగో ప్యాకేజీ తెచ్చాం 11,400 కోట్ల రూపాయలని చెప్పారు. చెప్పిన తర్వాత చేస్తుంది ఏంటి? 5,400 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ తొలగిస్తారట. ఎంత అన్యాయం అండి! ఇప్పటికే 3,000 మందిని తొలగించారు, ఇంకొక 2,400 మందిని తొలగిస్తారట. బీఆర్ఎస్ పెట్టి 1,200 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని పంపించారు. 4 నెలల నుండి జీతాలు లేవు. ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో ఆ డబ్బుల్లోంచి ఒక్క రూపాయి కూడా ముడి ఖనిజం కొనడానికి లేదట, జీతాలు చెల్లించడానికి లేదట, ప్లాంట్ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టడానికి లేదట. జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ వీటి కోసం, బ్యాంక్ అప్పుల కోసమే డబ్బులు ఖర్చు పెడతారట, మిగతా వాటి కోసం ఖర్చు పెట్టకూడదు. ఇదే మీరు చెప్పింది ఏంటి చేస్తోంది.